అమ్మ చనిపోయిందని ఎలా చెప్పాలి? అర్జున్ బాబు నెంబర్ బ్లాక్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? బోనత్తయ్యకి చెప్తాను. గుళ్ళో అందరి ముందు పరువు తీసి మళ్ళీ ఫోన్ చేస్తుంది. మాట్లాడను కావేరి, ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అయ్యో, భువనత్తయ్య కూడా కాల్ కట్ చేస్తుంది. ఫోన్ చేసి విసిగిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అత్తయ్య కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నా మీదున్న కోపం అమ్మమ్మ చావ వార్త చెప్పనీయకుండా చేస్తుంది. ఎప్పుడెలా? ఈ విషయం ఎలా తెలియజేయాలి? అమ్మచక్కైనా ఫోన్ చేసి అత్తయ్య వాళ్ళకి విషయం చెప్పాలి. తప్పదు. చెప్పు యమజ, అమ్మమ్మ చనిపోయింది. ఈ విషయం అర్జున్ బాబుకు అత్తయ్య కానీ చెప్దామంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే వాళ్ళకి విషయం చెప్పవా? నిజమా? ఎప్పుడు కావేరి? అవన్నీ చెప్పడానికి అంత టైం లేదు. ముందే విషయాన్ని అత్తయ్య వాళ్ళకి చెప్పు ప్లీజ్. అలాగే, విషయం చెప్పి ఇప్పుడే తీసుకొస్తాను. ఎవరి అమ్మజా? ముసల్ది బకెట్ తనేసిందంట. అవునా? సరే సరే పద, ఈ విషయం భువనమ్మకి చెప్దాం. అలా ఆగు, అప్పుడే తొందరెందుకు? దీన్ని కూడా రాజకీయం చేద్దాం. ఏంటి, శవరాజకీయమా? అవును, మంచి విషయాలు మంచి వాళ్ళకి పనికొస్తాయి. ఇలాంటివి మనలాంటి వాళ్ళకి పనికొస్తాయి. ఏదేంటి, యమజకి విషయం చెప్పి చాలాసేపు అయింది కదా, అయినా అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? యమజ, మళ్ళీ కావేరి ఫోన్ చేస్తుంది. నాకు వినబడలేదనుకుంటున్నావా? మరి వినపడితే లిఫ్ట్ చేయవే. అలా ఆ ఊరి ఆచారం ప్రకారం శవాన్ని సంధ్యా సమయం వరకే ఉంచుతారు. చీకటి పడ్డ తర్వాత దహన క్రియలు చెయ్యరు. కాబట్టి అత్తయ్య వాళ్ళు వెళ్ళకపోయినా అక్కడ కార్యక్రమం పూర్తయిపోతుంది. అంతవరకు నేనీ విషయం అత్తయ్యకి చెప్పను.
తర్వాత కావేరిని బ్లేమ్ చేస్తాను. యమజా, ముసలావిడ మనకి బతికుండగా ఉపయోగపడలేదు కాని చచ్చాక బాగా ఉపయోగపడుతుంది. యమజ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఏదో డ్రామా ఆడుతున్నట్టుంది. ఇక్కడ విషయం ఎలాగైనా అత్తయ్యకి అర్జున్ బాబుకి తెలియాలి. శివ్ బాబుకి ఫోన్ చేస్తాను. చెప్పు కావేరి. బావా, అమ్మమ్మ చనిపోయింది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? పార్వతమ్మ గారు చనిపోవడం ఏంటి? అవును బావా, నేను ఈ విషయం అర్జున్ బాబుకి అత్తయ్యకి చెప్దామని చాలా ట్రై చేస్తున్నాను. కానీ వాళ్ళు ఫోన్ తీయట్లేదు, స్విచ్ ఆఫ్ చేశారు. యమజకి ఫోన్ చేసి చెప్పాను, కానీ అది కూడా ఏదో డ్రామాలు ఆడుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి చెప్పు బావా. అలాగే కావేరి, ఇమీడియట్ గా వెళ్తాను. ఏమైంది కావేరి? అన్ని వాళ్ళు బయలుదేరారంట. వాళ్ళకింకా వార్త తెలియనే లేదనుకుంటా కాకమ్మా. యమజకి చెప్పాను, తను చెప్పినట్టు లేదు. అదెప్పుడు అంతే, ప్రతి విషయంలోనూ దుర్మార్గంగానే ఆలోచిస్తుంది. ఇప్పుడేం చేద్దాం పుణ్ణు? శివబావకి చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించాను. అన్ని వాళ్ళు చీకటి పడకుండా వస్తే బావుండు. ఏమ్మా, జరగాల్సిన కార్యక్రమం చూడండి. యమజా, చావు వార్తని ఇంకా ఎంతసేపు దాస్తావ్? పద వెళ్ళి చెప్పేద్దాం. అప్పుడే వద్దలా, చీకటి పడ్డాక చెప్దాం.